ఈరోజు బెంగుళూరులో జరిగిన ఘటన గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈరోజు బెంగుళూరులో జరిగిన ఒక కాలేజీలో ఒక పీజీ చదువుతున్నటువంటి ఒక యవనస్తురాల్ని ఒక యువకుడు బహు దారుణంగా చంపిన ఘటన ఈరోజు సామాజిక మాధ్యమాల్లో కనబడుతుంది. మనుషులలో నేర ప్రవృత్తి ఈ రీతిగా పెరిగిపోవటానికి గల కారణం ఏమిటి? ఆ యవనస్తుడు ఆ కుర్రాడు ఆ అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి దానికి నిరాకరించింది. అయితే యవనస్తుడు కాలేజీలోనికి కత్తి తీసుకొని వెళ్ళాడు. లేడీస్ హాస్టల్, క్షమించాలి. ఎలా వెళ్ళాడు. మరి అక్కడ వాచ్మెన్ లేడు, మరి ఎవరు లేరు. ఎలాగ వెళ్ళాడు. ఆ అమ్మాయిని వెళ్ళటం, ఆ అమ్మాయిని కత్తి తీసుకొని ముందు అనేక మార్లు పొడిచాడు. ఇక ఆ అమ్మాయి కూలబడిపోయినప్పుడు ఆ అమ్మాయి గొంతు కూడా కోసాడు. ఇక అప్పుడు మాత్రం పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక అప్పుడు దాకా అంతా చేసిన వాడు పాపం ఆ యువతి, ఆ అమ్మాయి గిలగిల కోడి పిల్లగాని కొట్టుకున్నట్టు గిలగిల కొట్టుకుంటుంది, రక్తపు మడుగులు. అలాగా మనుషులలో ఈ రీతిగా నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి గల కారణం ఏంటిది? రాను మనుషులు బహు భయంకరంగా తయారవడానికి గల కారణం ఏంటి? మొన్న మణిపూర్లో 2 యువతులని వ్యవస్థలను చేసి వారి ప్రైవేట్ పార్టీలలో చేతులు పెట్టి తాగుతూ ఎంత భయంకరంగా మనుషులు మారిపోవటానికి గల కారణం ఏంటి? పాపం ఆ యువతి వాళ్ళ తల్లిదండ్రుల మాట విని, ఇంట్లోనేమో తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు, పాపం నువ్వెవరిని ప్రేమించమాకు, మీరు తల్లిదండ్రుల పెంపకం, ఎవరిని ఎవరు పురుషుల జోలికి వెళ్ళకూడదమ్మా, పవిత్రతను కాపాడుకోవాలి అని చెప్పటం. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమ నిరాకరించటం, తల్లిదండ్రుల మాట వినటం శాపం అయిందా? 80 సంవత్సరాలు 100 ఏళ్ల జీవితాన్ని 20 సంవత్సరాలకు అంతమొందించావే. ఎంత భయంకరంగా మనుషులు మారిపోతున్నారండి. ఆ అమ్మాయిని చంపావు, శారీరకంగా తల్లిదండ్రులకు దూరం చేసావు, మానసికంగా ఆ తల్లిదండ్రులను కూడా కత్తి తీసుకొని పొడిసావు కదరా. ఆ తల్లిదండ్రులు బ్రతికినంత కాలం ఇక ఆ బాధ వారికి తీరంది. ఎంత భయంకరమైన, ఎంత ఆలోచించిన ఆ ఘటన నుంచి బయటకు రాలేరు పాపం మా తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు బ్రతికినంత కాలం ఆ బాధ వాళ్ళని వెంటాడుతున్నాడు. దినం ఒకసారి ఆమెను పొడి చేసావు, ఒకసారి అంతమొందించావు. ప్రతి దినం ఆ తల్లిదండ్రులు వేదన పడాల్సిందే కదా. ప్రతి దినం ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఏమనుకుంటున్నారు నీ గురించి అంటే, ఇట్లాంటి వాడు పుట్టకపోయినా పోయిండేది, పుట్టకల్లోనే ఇట్లాంటి వాడు సచ్చినా బాగుండేదని అనుకుంటారు. అంతేకాదు, సమాజం వాళ్ళకి వెళ్ళి ఎంత చిన్న చూపు చూస్తుందంటే, ఎంత దుర్మార్గుడు. నీ వల్ల వాళ్ళు తలెత్తుకోలేని పరిస్థితి, నీ వలన వాళ్ళు చచ్చే పరిస్థితి. పాపం ఆ యువతి తల్లిదండ్రులు ఎంత బాధ. ఒకసారి మా అబ్బాయికి బండి మీద కూర్చోబెడితే ముందుకు పడిపోయాడు అన్నాడు. పెదం కొట్టుకుపోయి రక్తం కారుతూ ఉంది. నేను కూర్చోబెట్టానని నాకు ఎంత బాధ కలిగిందో. ఆ రక్తం కారుతుంటే కళ్ళు తిరిగిపోయినాయి నాకు. పాపం ఆ రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటున్న ఆ యువతి శవాన్ని గిలగిల
కారిపోయిన రక్తం, ఆ రక్తపు మడుగులో ఉన్న ఆ యువతి శవాన్ని చూసి ఆ తల్లిదండ్రులు ఎట తట్టుకోగలిగారు పాపం. మనుషులలో ఈ రీతిగా నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి గల కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్న 8 ఏళ్ల బాలికను, 8 సంవత్సరాల ఆడపిల్లని భయంకరంగా మానభంగం చేసి చంపేశారంట. 8 సంవత్సరాల పిల్ల మీద అత్యాచారం చేయాలని ఎలా అనిపించిందండి? ఎంత భయంకరమైన ఘటనలు మన దేశంలో, మన రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. శిక్షలు వేయబడట్లేదా అంటే వేయబడుతూనే ఉన్నాయి. మరి వీటికి, ఈ సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా? అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏమన్నా ఉందా? ఈ సమస్యకి పరిష్కారం ప్రేమేనండి. ప్రేమ. ఈ సమస్యకి పరిష్కారం ప్రేమ. అదేంటి, ప్రేమిస్తే కదా ఇలా చేశారా అని అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తికి ఉంది ఆ యువతి మీద ప్రేమ కానీ కాదు, అది వ్యామోహం, ఆమె శరీరం పట్ల కాంక్ష. అది నాకు దక్కకుండా పోతుందేమో అనే భయంతో ఆ యువతిని అంత దారుణంగా చంపాడు. అది ఉన్మాదం అండి, ప్రేమ కాదు, అది ఉన్మాదం. ఈ సమస్యకు పరిష్కారం ప్రేమ మాత్రమే. నిజంగా ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమిస్తే తన కోసం తన ప్రాణం తీయటం కాదు, తన కోసం అవసరమైతే ప్రాణం ఇస్తాడు. అది ప్రేమ యొక్క నిర్వచనం. మనుషులందరి కొరకు, మనుషులు నిజమైన ప్రేమకు నిర్వచనమే అది. మనుషులు ఎదుటి వ్యక్తి కోసం తన ప్రాణం తీయటం కాదు ఎదుటి వ్యక్తి, అది కాదు ప్రేమ అంటే. ఆ వ్యక్తి కోసం అవసరమైతే ప్రాణం పెట్టడం, అది ప్రేమ. అటువంటి ప్రేమ ఒకటి ఉంది. అది యేసుక్రీస్తు ప్రభు వారు చూపించిన ప్రేమ. ఆయన మనం మరణానికి పాత్రులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణం అర్పించాడు. శిలువ మీద తన ప్రాణం అర్పించాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన దేహమంతా రక్తమయమైంది. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆయన దేహంలో ఒక్క రక్తపు బొట్టు లేకుండా కార్చాడండి. భయంకరమైన ఎండలో చెప్పులు కూడా లేకుండా కిలోమీటర్లు కొండ ఎక్కి శిలువ మరణాన్ని మన కొరకు స్వీకరించాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన ఎవరిని పన్నెత్తి మాట అన్నవాడు కాదు, ఒక మాట అయినా అనలేదు కనీసం. అది నిజమైన ప్రేమకు నిర్వచనం. అటు నిజమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నా ప్రేమపూర్వక మనవి. ఈ ప్రేమ మాత్రమే మనుషుల్లో ఇలాంటి భయంకరమైన నేర ప్రవృత్తిని పెరగకుండా చేయగలుగుతుంది. కాబట్టి మనుషులను ప్రేమించండి. ప్రేమ గురించి ఈ రీతిగా చెప్పబడింది. ప్రేమ దోషములను గొప్పుతుంది. ప్రేమ డంబముగా మాట్లాడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది దోషములన్నిటినీ కప్పుతుంది. అదేంటి ప్రేమ యొక్క నిర్వచనం, ప్రేమ. కాబట్టి నా ప్రియమైన యువతి యువకులారా, ఈ మాటలు వింటున్న వారులారా, మీరు ఆలోచన చేయండి. ఇక జీవితాంతం తల్లిదండ్రులు వేదన గురి చేయమాకండి. నిజంగా మీరు వాళ్ళని, నిజమైన ప్రేమ ఈ రీతిగా ఉంటుంది. కాబట్టి ఎన్నడే కానీ యువతల మీద యాసిడ్లు పోయటం, వారిని ఇలా భయంకరంగా అంతమొందించడం, ఇంత భయంకరమైన ఈ సమాజంలో పెరిగిపోతుంది, కానీ తగ్గట్లేదు. కాబట్టి నిజమైన ప్రేమను తెలుసుకోనండి. ప్రేమ